నమస్కారం అధ్యక్ష, తమరు కూడా 1983 నుంచి ఈ రోజు వరకు ప్రజా జీవితంలో ఉన్నారు. 6-7 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నేను కూడా ప్రజల ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు దయ వల్ల ఇది 6వసారి ఎన్నికయ్యాను. చాలా ప్రభుత్వాలను చూసాం. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఏ శాఖ చూసినా సరే సమస్యలు ప్రతి ఒక్కరూ చెప్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం అయినా సరే కంటిన్యూగా పనిచేయాలి. ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏమిటంటే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన పేరు కూడా నేను ఎప్పుడు చెప్పను, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే ప్రధానమైనటువంటి శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకి తాళాలు వేసారు అధ్యక్ష. మీకు తెలుసు, చాలాసార్లు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ప్రతి వ్యవస్థలో మెయింటెనెన్స్ అనే కార్యక్రమం ఉంటుంది. మెయింటెనెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మనుషులమైనా ఆరోగ్యంగా ఉన్నా ప్రతి 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తాం, టెస్టులు చేసుకుంటాం. ఆరోగ్యం బాగోలేకపోతే మందులు ఆడి మన ఆరోగ్యాన్ని పరిశుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా ఈ వ్యవస్థలో రోడ్లు కానీ, భవనాలు కానీ, ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే మెయింటెనెన్స్ చేయవలసినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దుర్మార్గం ఏమిటంటే 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, పాడి పరిశ్రమ శాఖ కానీ, R&B కానీ ఏ శాఖను తీసుకోండి అధ్యక్ష, ఒక్క పైసా అంటే ఒక పైసా ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం ఈ వ్యవస్థలన్నీ నాశనమై ఈరోజు ఈ ప్రభుత్వం మీద అధికమైనటువంటి భారం పడడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మేము వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. చెప్పుకోవడానికి ఎవరికి వీలు కానిటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్నా సరే ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రయారిటీస్ని గుర్తించి ఒక్కొక్క సమస్యని పరిష్కరించి ముందుకు తీసుకెళ్తున్నామనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అధ్యక్ష. మొదటి ప్రశ్న పరికరాలు అధ్యక్ష. మా వెటర్నరీలో 4 రకాల హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి